హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ EaseFoodie. సో ఈరోజు అయితే నేను ఈ వీడియోలో సేమియా నిమ్మకాయ పులిహోర తయారు చేసుకొని చూపించబోతున్నాను. సో గ్యాప్ ఇచ్చినాను అనుకోద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 1 ఎండ్ ఆఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకొని బాయిల్ అవ్వనివ్వండి. సో వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో హాఫ్ గ్లాస్ సేమియా వేసుకోండి. సేమియా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని సేమియా కుక్ అయినంత వరకు బాయిల్ చేసుకోండి. సో వన్స్ మనకి సేమియా కుక్ అయిందా లేదా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వన్స్ మనకి సేమియా కుక్ అయిన తర్వాత దాన్ని మనము ఫిల్టర్ చేసుకోవాలి. సో ఫిల్టర్ చేసుకున్న తర్వాత దాని మీద ఆయిల్ యాడ్ చేసుకోండి. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా. దాన్ని ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అలాగే ఒక ప్లేట్ తీసుకుని దాని మీద కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని సేమియా అంతటిని కూడా దాని మీదకి వేసేసుకోండి. ఇప్పుడు ఒక తడక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, పచ్చిమిరపకాయ తురుము, కొద్దిగా ఇంగువ వేసుకొని ఒక్కసారి వేగనివ్వండి. మనకి తాలింపు అంతా వేగిన తర్వాత ఈ తాలింపు మొత్తాన్ని మనం ఈ సేమియా మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ లేదా ఒక లెమన్ని తీసుకొని